మంచు మనోజ్ టాలెంట్ ఉన్న హీరోనే కానీ టైం ఏమాత్రం కలిసి రావడం లేదు. పేరున్న డైరెక్టర్తో పనిచేసినా కూడా సక్సెస్ మాత్రం అందరి ద్రాక్షలా మిగిలిపోయింది. అందుకే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అన్నయ్య విష్ణు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. నాన్న మోహన్ బాబు ఇప్పటికీ వీరిద్దరి సినిమాలకు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కానీ అనుకున్న ఫలితాలు మాత్రం పొందలేకపోయారు. ఇప్పటికీ ఇద్దరితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ మార్కెట్లో మాత్రం మంచు బ్రదర్స్ బ్రాండ్ అంతా వాల్యూ లేదని చెప్తున్నారు. దీనివల్ల ప్రెస్టేషన్ వచ్చిందో ఏమో మరి. మంచు మనోజ్ తన ట్విట్టర్లో ఈరోజు ఉదయం తాను ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మరొకటి చేసి నటుడిగా రిటైర్ అవుతానని ప్రకటించి పెద్ద సంచలనమే రేపాడు. దీంతో సోషల్ మీడియా దీని గురించి అప్పుడే చర్చ స్టార్ట్ అయింది. టాలెంటు వయసు రెండు పెట్టుకొని ఇంత అర్జెంటుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించడం మొదలుపెట్టారు. తీరా కొంత సమయం గడిచాక ట్విట్టర్ నుంచి ఆ మెసేజ్ డిలీట్ చేశాడు మనోజ్. ఇది నిజంగా పబ్లిక్ స్టంటేనా లేక ఎంత కష్టపడినా సక్సెస్ దక్కడం లేదనే భావంతో చేసిందా అనేది ఇంకా అర్థం కావడం లేదు. ఒక్కడు మిగిలాడు సినిమా సైతం కూడా చాలా మంచి నిర్మాణంలో ఉంది. ఎల్టీడీ అధినేత ప్రభాకరన్ కథ ఆధారంగా ఈ సినిమా తీశారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీని టీజర్ కూడా రేపు రిలీజ్ చేయబోతున్నారు. సరిగ్గా ఈ సమయంలో తన సినిమాల మానేస్తానని చెప్పడం పట్ల మంచు ఫ్యాన్స్ బాధాకరంగా వ్యక్తం చేస్తున్నారు. దేనికైనా టైం రావాలి. మోహన్ బాబు సైతం పరిశ్రమలో వచ్చిన 10 ఏళ్ల వరకు స్టార్ హీరో అయ్యే కలెక్షన్ల కింగ్ అని పేరు తెచ్చుకున్నారు. తొందరపడి ఇలా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి నాన్నని ఇబ్బంది పెట్టకూడదని సలహాలు ఇవ్వడంతో మనోజ్ ట్వీట్ను డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.